హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఆమెన్. హల్లెలూయా. అవునండి, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఎవరైతే ఆయన యందు నమ్మిక వచ్చే వారిగా ఉంటారో, ఆయనను మాత్రమే నమ్ముకునే వారిగా ఉంటారో వారి జీవితంలో దేవుడు వారు త్రొట్టిల్లకుండా ఎక్కడ పడిపోకుండా కాపాడుతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే దేవుడు మనం ఎక్కడ పడిపోకుండా త్రొట్టిల్లకుండా, అంటే అది లోకానుసారమైన వాటి అందే కావచ్చు, లేకుంటే శరీరానుసారమైన వాటి అందే కావచ్చు, మనము వేటిలో పడిపోకుండా దేవుడే మన పాదములు సరైన మార్గంలో పెట్టి మనల్ని నడిపిస్తూ మనల్ని కాపాడేవాడిగా ఉంటాడటండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.